అందరికీ నమస్కారం. సోరియాసిస్ వ్యాధి చర్మ వ్యాధుల్లో రారాజు అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యకాలంలో సోరియాసిస్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం. వ్యాధి నిరోధక శక్తి వివిధ రకాలైన కారణాల వల్ల తగ్గిపోవడము, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యము, తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, మలబద్ధకము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి కారణభూతాలు అవుతుంటాయి. ఈ సోరియాసిస్ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి, ఒక పట్టణ లొంగనటువంటి వ్యాధి. కొంతమందిలో ఈ వ్యాధి కేవలము కొన్ని కాలాలకే, అంటే చలికాలం కానీ, లేకపోతే వేసవికాలం కానీ, లేకపోతే వర్షాకాలం కానీ పరిమితమైతే, కొంతమందిలో ఆయా కాలాల్లో తీవ్ర రూపం దాల్చి మిగతా కాలాల్లో సద్దుమణి ఉండి తర్వాత మళ్ళీ విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇంకొంతమందిలో సంవత్సరం అంతా కూడా ఒకేటటువంటి పద్ధతిలో ఉంటుంది అనమాట. ఈ సోరియాసిస్ వ్యాధిలో దురద, పోటు, సలుపు, అసౌకర్యము, మరి ఆ దురదతో గీకినప్పుడు చేప పులుసులాగా పొట్టు ఊడిపోవడము, అదేవిధంగా ఈ నీరుల్లి అంటే ఉల్లిపాయ మీద పొరను తీసినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా పొర ఊడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా మరి అందరికీ సోరియాసిస్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి పైపూత మందు ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా మరి దాదాపు నా ప్రాక్టీస్లో, ఈ వైద్య వృత్తిలో దాదాపు 30-35 సంవత్సరాల నుంచి ఎంతోమందికి వాడాను. చక్కటి ఫలితాలు ఇచ్చాయి. మరి ఆ ఫలితాల యొక్క ఆ సారాంశాన్ని తీసుకొని మీకు అందరికీ ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే మీకందరికీ కూడా ఈ యొక్క పైపూత మందును ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 3 ఆయిల్స్ కలపడమేనండి. మీరు ఏం చేయనక్కర్లేదు. ఈ 3 ఆయిల్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. ప్రావాడి కంపెనీ వాడు తయారు చేసేటువంటి మంచి ఆయిల్స్ తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఆ ఆయిల్స్లో 3 ఏంటంటే గానుగ నూనె లేదా కానుగ నూనె అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. బాగా నిదానంగా రాసుకోండి. కానుగ నూనె, కానుగ చెట్టు విత్తనాల నుంచి, కానుగ చెట్టు ఆ యొక్క విత్తనాల నుంచి తయారు చేసినటువంటి నూనె ఏదైతే ఉందో దాన్ని కానుగ నూనె అంటారు అనమాట. పొంగామియ ఆయిల్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కానుగ నూనె లేదా పొంగామియ ఆయిల్ అని రాసుకోండి. ఈ కానుగ నూనె ఒక 50 ml తీసుకోండి. రెండవ పదార్థంగా వేప నూనె కూడా తెలుసు కదా, నీమ్ ఆయిల్. ఆ నీమ్ ఆయిల్ లేదా మార్గోస్ ఆయిల్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. దాన్ని కూడా ఒక 50 ml తీసుకోండి. మూడవ పదార్థంగా తువరక తైలం, నిదానంగా రాసుకోండి. చాల్మోగ్రా ఆయిల్. తువరక తైలం అని మనం మన భాషలో చెప్పుకుంటాము, అందరికీ అర్థమయ్యేటట్టు. చాల్మోగ్రా ఆయిల్ అనేటువంటి పేరుతో పాపులర్ అనమాట. కాబట్టి తువరక తైలం లేదా చాల్మోగ్రా ఆయిల్, దీన్ని ఒక 50 ml తీసుకోండి. కాబట్టి అన్నీ సమానంగా మీరు మొదటి పదార్థం 100 ml తీసుకున్నట్లయితే మిగతా పదార్థాలు కూడా ఒక్కొక్కటి 100 ml తీసుకోండి. మొదటి పదార్థం 50 ml తీసుకున్నట్లయితే మిగతా కూడా 50 ml తీసుకుంటే సరిపోతుంది. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి, 3 ఆయిల్స్ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కొన్నాళ్ల పాటు, అంటే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి కాస్త నూనెను తీసుకొని ఆ భాగంలో సున్నితంగా అప్లై చేసి మర్దన చేస్తుండాలి. తర్వాత కాస్త మళ్ళీ నూనె కూడా అప్లై చేసేయాలి. 1 గంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తుండాలి అనమాట. మరి ఈ రోజు 2 సార్లు ఈ పద్ధతిలో చేసి మరి ఆ యొక్క లక్షణాలు సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి చేస్తూ మరి సమస్య పోయిన తర్వాత మరి వారానికి ఒక్కసారి, తర్వాత 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, ఈ విధంగా ఆ యొక్క వాడేటువంటి విధానాన్ని కూడా తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మరి ఎక్కువ శాతం మందిలో మరి సోరియాసిస్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన గుణాలు సదా దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.